హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాల్టి వీడియోలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు, ప్రేమ ఆప్యాయతలు ఉండేవి. చక్కగా పండగ వచ్చిన పప్ప వచ్చిన అందరూ కలిసిమెలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు. పిండి వంటలు వండుకుంటూ కలిసి పనులు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒక భార్య భర్త కలిసిమెలిసి ఉండడానికే వాళ్ళు సంకోచిస్తున్నారు. తర్వాత ఏంటంటే మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి కుటుంబాల్లో? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పబట్టి వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటాయి ఏంటంటే, ఒకళ్ళ మనసు కలిస్తే ఇంకోళ్ళ మనసు కలవదు. వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్పని వీళ్ళ మీద వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్తూ ఉంటారు. అలా కాదు. ఎప్పుడు కూడా ఎవరి మీద ఎవరు చెప్పుకున్నా కూడా ఎక్కడ మాటలు అక్కడ వదిలేస్తే కనుక, బ్రెయిన్లో పెట్టుకోకుండా మనసులో పెట్టుకోకుండా వదిలేస్తే ఆ కుటుంబం హ్యాపీగా నూరేళ్ళు ఉంటుంది. ఎవరంటారా కాదంటారా? ఏమో నా అనుభవం మీద నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఉమ్మడి కుటుంబం మాది కూడా. 5 అమ్మమ్మలు, 6 తాతయ్యలు, 6 మానమామలు, 6 తోడుకోవడం, అట్లా ఉమ్మడి కుటుంబం అన్నమాట మాది. పెద్ద ఉమ్మడి కుటుంబం. ఏది మా ఊరికే మళ్ళీ వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ ఇంకా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇంకా వాళ్ళే 600 మంది ఉన్నారు. మరి 600 మంది ఒక ఫ్యామిలీకి ఫంక్షన్ జరిగినప్పుడు వస్తే ఆ ఇంట్లో ఎంత సందడి ఉంటుందో ఆలోచించండి, ఎంత చాకరీ ఉంటుందో ఆలోచించండి. ఎంత చాకరీ ఉన్నా కూడా మనసులు కలిసిపోతే అండి ఏ ఇబ్బంది ఉండదు. మనసులు కలవనప్పుడే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పినప్పుడే మనకి మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి దయచేసి కుటుంబాలు చల్లగా హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలి అంటే దయచేసి ఎక్కడ చెప్పుడు మాటలు అక్కడ వదిలేసేయండి. అప్పుడు హ్యాపీగా ఉంటారు అందరూ. అవునా కదా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.